కమ్మటి తొక్కు వాసన అచ్చుడితోనే కథం ఇక వంటగదిలో కురికిన ఉడుకుడుకు బువ్వనైతే గింతంత వేసుకుంటున్నా. గది నేనే మస్తు చలి పెడుతుంది. ఇక ఉడుకుడుకు బువ్వలా గింతంత తొక్కి వేసుకున్న వారెవ్వ తింటుంటే స్వర్గం కనబడ్డది అనుకోవాలి. అగో గట్లా కనబడ్డగా తొక్కిందో ఎరికేనా? అగో అక్కడ కింద కనబడుతున్నాయి కదా పల్లీలు, పల్లీల తొక్కు గది కూడా ఎట్లా చేయాలంటే ఇక్కడ చూడాలి. గిట్లా చేసుకొని తింటే మాత్రం 2-3 రోజులైనా కూడా కంబ ఉంటుంది. టేస్ట్ మాత్రం అస్సలే మిస్ కాదు. ఇక చూసింది కదా, ముందుగానైతే గింతంత నూనె పోసుకొని మంచిగా టమాటాలు ఉల్లిపాయలు దూరగా వేయించుకోవాలి, బాగానైతే మాడిపోవద్దు. దాని తర్వాత పల్లీలలో గింతంత కొత్తిమీర వేసేసుకున్నాం. దాని తర్వాత ఇవి మంచిగా వేడిలో అయినాయి కదా టమాటా ఉల్లిపాయలు, గవి కూడా ఈ పల్లీలను అయితే వాడేసిండు. ఇది అంతా కూడా మైండ్ చేసిండు. జర నాకు శాతం అయితే లేదు, మస్తు ఆకలి అవుతుందయ్యా అనుడితోనే బాగా ఆలోచించిండు. అరే నీకు పల్లీలో తొక్కంటే బాగా ఇష్టం కదా అని దాన్ని ఇంకొక టైప్లో వెరైటీగా అయితే గిట్లా రెడీ చేసిండు. ఇక టమాటాలు తీసినాక గలిన ఇంత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసిండు, అటు ఇటు అని అన్నాడు. ఇక అన్న తర్వాత దాని తర్వాత పైనకి వెళ్ళి ఇంతంత పప్పు వేసుకున్నాడు, ఇంతంత కరివేపాకు వేసిండు. అవి చిల్లుతుంటే పాపం అటు ఇటు గందరగోళం అవుతూనే ఉన్నాడు. కానీ తప్పదులా, ఇంట్లో ఉన్నప్పుడు మగవాళ్ళు కూడా వంట చేసి నేర్చుకోవాలి. ఇప్పుడు గిట్లనే మా ఆడవాళ్ళకి ఏమన్నా అయినప్పుడు చేయాలంటే వాళ్ళే కదా, బయటవే తినే రోజులు కాదు కదా, అందుకోసం అన్నమాట. ఇక దాని తర్వాత అటు పోపోయింది కదా, తీసుకుపోయిండి మిక్సీ మీద వేసిండు, 2 సార్లు గిర్రుమని అన్నారు. సరైనా కానీ మీ ఇంట్లో మీ వాళ్ళు మీకు బాగా నచ్చిన పచ్చడి ఏది ఎక్కువ చేసిస్తే మీకు మంచిగా నచ్చితే ఒకసారి అయితే కామెంట్ చేయాలి. గట్టినకి చలికాలం ఎప్పుడైనా తొక్కు తినడం స్టార్ట్ చేసిందా, చెయ్యిలులా ఉడుకుడుకు పోవాలా దవ్వ దవ్వ దిగుతుంది. అది ఎట్లున్నా ఎంతున్నా కూడా ఈజీగా తినేయచ్చు, మస్తుగా ఉంటుంది. దాని తర్వాత గింతంత కారము ఉప్పు. ఇక గిదైతే మాత్రం మన అందాద కొద్దీ మనం తినేదాన్ని బట్టి ఇక ఎక్కువనా తక్కువనా అనేది ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తున్నా కదా తెల్ల ఉండేసరికి గింతంత ఇంకొంచెం అనుడితోనే వేసిండు. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టిండు, కొంచెం టేస్ట్ చూసినా ఉప్పు కారం కలిసింది కథం తీసుకొచ్చిండు. ఈ పోపు వేసిండ్రు. చాలా మంది అయితే పోపు వేయకుండా గట్టనే తింటారు, అదొక రకమైన టేస్ట్ ఉంటుంది. కానీ గిట్లా వేసిన దాన్ని మంచిగా కమ్మనైన పోపులు వేసుకున్నాం అనుకోండి, అబ్బబ్బబ్బబ్బా కిర్రాకుంటుంది ఇలా నిజంగా. ఇక పల్లీలతో వాసన వచ్చుడుతోనే ఇక కథం ఇక పానం ఆగలేదు. దవ్వ పోయిన మా ఆయనేమో చేతులు మూతులు కడుక్కోవడానికి నేను పోతున్నా అన్నాడు. కథం వేసుకొచ్చుకున్నా, ఇక తిన్నా.